బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో ఫ్లోరిడాలో తెలుగు విద్యార్థి చాలా దారుణంగా మరణించాడు. పోలీసుల కాల్పుల్లో మన తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మొహమ్మద్ నిజాముద్దీన్ అక్కడే చదువుకొని ఉద్యోగం చేస్తూ స్థిరపడిపోయినటువంటి ఆ యువకుడిని చాలా దారుణంగా పోలీసులు కాల్పుల్లో హతమార్చారు. ఎంఎస్ కోసం 2016లో అమెరికాకు వెళ్ళాడు నిజాముద్దీన్. ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో ఉంటున్నాడు. తనకి ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు, కానీ పోలీసులు చాలా దారుణంగా గన్తో పేల్చి హతమార్చారు. 2016లో వెళ్ళిపోయి ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉద్యోగం సజావుగా జరుగుతోంది. ఇంతలోనే పోలీసుల కాల్పులో తన కుమారుడు మరణించాడని చెప్పేటువంటి వార్త ఆ తల్లిదండ్రులకు తెలియగానే గుండెలు పగిలిపోయాయి. ఎక్కడో దేశం కాని దేశం వెళ్ళిపోయి తన కుమారుడు అక్కడ పోలీసుల కాల్పులో మరణించాడు అని చెప్పినటువంటి వార్త ఆ తల్లిదండ్రుల్ని ఎంత కలవరపాటు గురి చేసి ఉంటుందో అర్థం చేసుకోండి. నిజాముద్దీన్ ఎందుకు పోలీసులు హతమార్చాల్సి వచ్చింది? నిజాముద్దీన్ ఎందుకు చంపేశారు? పోలీసులు గన్ ఫైరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనికి కారణంగా పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే, తన చేతిలో ఒక కత్తి ఉందని చెప్పి, చేతిలో కత్తి ఉంటే అరెస్ట్ చేయాలి, తప్పు చేస్తే శిక్షించాలి. చంపేస్తారా? చంపే హక్కు ఎవడిచ్చారు? అది అమెరికా కానీ ఇంకో దేశం కానీ మనుషులు ఎలా పడితే అలా చంపొచ్చా? దానికి మరి చట్టాలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, ఇవంతా ఇంత వ్యవస్థలు ఎందుకు? డీటెయిల్స్లోకి వెళ్తే 2016లో అమెరికాకు వెళ్ళిన నిజాముద్దీన్ అక్కడ కొన్ని రోజుల పాటుగా ఎంఎస్ చదివాడు. ఆ తర్వాత ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సాధించాడు. మంచి ప్యాకేజీ అంతా సవ్యంగా జరుగుతుందనుకునే లోపే తన లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టాడంట. ఏం పోస్ట్ చేశాడంటే, నేను రేషియలిజాన్ని ఎదుర్కొంటున్నా, అంటే నేను తారతమ్యాలు ఎదుర్కొంటున్నాను, విభేదాలను ఎదుర్కొంటున్నాను, మత విభేదాలని, వర్గ విభేదాలని, ప్రాంత విభేదాలను ఎదుర్కొంటున్నాను, రేషియల్ డిస్క్రిమినేషన్. నేనేమో భారతీయుడిని, తెలుగువాడిని, నేను తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాడిని, భారతీయుని, నేను బై కమ్యూనిటీ, నేను ఒక ముస్లింని, నేను మతపరంగా విద్వేషాలు ఎదుర్కొంటున్నాను, ఇక్కడ నేను ప్రాంతపరంగా విద్వేషాలు ఎదుర్కొంటున్నాను, నల్ల జాతీయుడు అనే రకంగా కూడా విద్వేషాలు ఎదుర్కొంటూ ఉన్నారు, నా పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు, ఇక్కడ వైట్ మ్యాన్స్, ఈ తెల్లవాళ్ళు నా పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, నేను ఇటువంటి విభేదాలు ఎదుర్కొంటున్నాను అని చెప్పి కొంత ఆవేదన భరితంగా ఆగ్రహపూరితమైనటువంటి ఒక వాయిస్ రేజ్ చేస్తూ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారట. ఇక్కడితో ఆగలేదు, తనపైన ఇంకా కుట్రలు పడడం మొదలుపెట్టారు. ఏకంగా తను తినేటువంటి ఆహారంలో కూడా పాయిజన్ సైతం కలిపారట. మై ఫుడ్ వాజ్ పాయిజన్డ్. ఇది కూడా లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు ఆయన. నా ఆహారాన్ని కూడా పాయిజన్ చేశారు అని చెప్పి నిజాముద్దీన్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ కొండల పాటుగా ఆ రకంగానే ఆయన సాగుతూ వెళ్తుండగా తనని ఉద్యోగంలో నుంచి టర్మినేట్ చేశారట. తన ఉద్యోగం నుంచి టర్మినేట్ చేశారు. మరి తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఏ ఉద్యోగంలో చేరాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడో కూడా తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు పోలీసుల కాల్పులకు గల ప్రధాన కారణం ఏంటి అని చెప్పి అక్కడ పోలీసులు చెప్తున్న మాటలు ఏంటి అని అంటే, ఆ రోజు నిజాముద్దీన్ సెప్టెంబర్ 3న తనతో పాటుగా రూమ్లో ఉంటున్నటువంటి మరో స్నేహితుడిని గొడవకు దిగి నిజాముద్దీన్ తన చేతిలో కత్తిని తీసుకొని ఆ తోటి స్నేహితుడి పైన, తన రూమ్మేట్ పైన గాయపరుస్తూ కొట్టడం మొదలుపెట్టాడట. రక్తం నేల చిందించాడట, కత్తితో పొడవడం మొదలుపెట్టాడట. వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేశారు, పోలీసులకు సమాచారం ఇచ్చారు రూమ్మేట్. సో వెంటనే పోలీసు అక్కడికి చేరుకునేసరికల్లా నిజాముద్దీన్ చేతిలో కత్తి ఉంది, తన ఒంటిపై రక్తం ఉంది, తన స్నేహితుడు కూడా నెత్తురోడుతూ ఉన్నాడు. సో దీంతో నిజాముద్దీన్ని స్పాట్లోనే గన్తో పేల్చాడు ఓ పోలీస్ అధికారి. ఏ తప్పైనా చేయనివ్వండి, అక్కడ ఏదైనా జరగనివ్వండి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాల్సింది పోయి చంపే హక్కెవడిచ్చాడు పోలీసులకైతేనేమి? అమెరికాలో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చంపేస్తామనంటే ఇప్పటివరకు ఎంతమంది చనిపోవాలి? గన్ కల్చర్తో భయభ్రాంత గురి చేసే విధంగా కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ నగరాల్లో ఎన్ని మారణ హోమాలు జరిగిన అక్కడ ఎంతమందిని చంపేశారు? అంటే తెలుగు జాతీయుడు, భారతీయుడు అంటే ఇంత అక్కసా, లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ పోలీసులు డైరెక్ట్గా పేల్చేస్తారట, గన్తో కాల్చారట. సో వెంటనే అటు విక్టిమ్ ఎవరైతే కింద గాయాల పాలైపోయి నిజాముద్దీన్ చేతుల కత్తితో గాయపడినటువంటి ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. నిజాముద్దీన్ని కూడా గన్తో పేల్చిన తర్వాత, బుల్లెట్తో గాయమైన తర్వాత ఆయన కూడా ఆసుపత్రికి తరలించారట. చికిత్స తీసుకుంటూ నిజాముద్దీన్ ఆసుపత్రిలో మరణించాడు. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత భారతీయుల్ని, అక్కడ భారతీయులకు రక్షణ లేదా అన్న చందంగా ఒక అనుమానాన్ని, ఒక ప్రశ్నను తావిస్తోంది. భారతీయులు ఈ రకమైన రేషియలిజాన్ని ఎదుర్కొంటారా?
తారతమ్యాలు ఎదుర్కొంటారు, నల్ల జాతీయులు అని చెప్పి ఇంకా అమెరికన్స్ భారతీయులని కించపరుస్తూనే ఉన్నారా? మరి ఈ టెకీకి ఏం జరిగింది? అక్కడ ఆయన లింక్డ్ ఇన్ పోస్ట్ చూస్తేనే మనకు అర్థమవచ్చు. తన తండ్రి చెప్తున్న మాటల్లో లింక్డ్ ఇన్ పోస్ట్లో తన రేషలిజాన్ని ఎదుర్కొంటున్నానని, నేను తట్టుకోలేకపోతున్నాను, ఏకంగా తను తినేటువంటి ఆహారంలో కూడా పాయిజన్ కలిపారని. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? తినే ఆహారంలో పాయిజన్ కలిపి తనని అంతమొందించాలని కూడా చూశారని చెప్పి నిజాముద్దీన్ లింక్డ్ ఇన్లో పోస్ట్ చేసుకొచ్చారట. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు కనబడుతున్న లేఖ కాడ ఆ తండ్రి రాసుకొచ్చింది. టు సుబ్రహ్మణ్యం జైశంకర్, ఎస్ జైశంకర్, Minister of External Affairs, Government of India. Respected sir, death of my son Muhammad Nizamuddin in Santa Clara, California, request to bring back his mortal remains. సో తన యొక్క మృతదేహాన్ని భారతదేశానికి తరలించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖ రాసుకొచ్చాడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి జైశంకర్కి. సో విత్ సబ్జెక్ట్ సైటెడ్, ఇట్ ఈస్ టు స్టేట్ దట్ మై సన్ మొహమ్మద్ నిజాముద్దీన్, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి నిజాముద్దీన్, తెలంగాణ స్టేట్ హోల్డర్ ఆఫ్ ఇండియన్ పాస్పోర్ట్ నెంబర్ రాసుకొచ్చారు. వెంట్ టు పర్చీస్ మాస్టర్ అండ్ డ్యూరింగ్ డిసెంబర్ 2016 was living Santa Clara, California, USA. Today morning I came to know that he has been shot dead by Santa Clara police and his mortal remains are in some hospital in Santa Clara, California. I don't know the actual reason why police shot him dead. It is further requested to ask the Embassy of India in Washington DC and Consulate General of India in San Francisco, USA to help him bringing. సో అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ నా కుమారుడు చనిపోయినట్టుగా, ఆయన్ని కాల్ చేసినట్టుగా నాకు సమాచారం అందింది. శాంటా క్లారా కాలిఫోర్నియాలోని ఓ హాస్పిటల్లో నా కుమారుడు యొక్క మృతదేహం ఉంది. ఆ మృతదేహాన్ని ఎలాగైనా సరే భారతదేశానికి, మహబూబ్ నగర్కి రప్పించండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ లెటర్ని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఆ తండ్రి రాసుకొచ్చాడు, మహమ్మద్ హసనుద్దీన్. సో మహమ్మద్ హసనుద్దీన్ రాసిన లేఖ మీకు ఆర్టీవీ స్క్రీన్పై కనిపిస్తోంది. మీకు కనిపించే ఫోటోలో రైట్ సైడ్లో కనిపించే వ్యక్తి ఆయనే మహమ్మద్ నిజాముద్దీన్. ఉన్నత చదువుల కోసం కాయ కష్టం చేసి తండ్రి ఆస్తులు కూడబెట్టి అటు విదేశాలకు పంపించి చదివించి ఉద్యోగంలో స్థిరపడినటువంటి మన భారతీయుడికి అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొన్నాడట. ఏదేమైతేనేం చివరి ఆఖరిన అరెస్ట్ చేసి శిక్షించాల్సింది పోయి, తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, శిక్షించండి, కానీ చంపే అధికారం ఎవరిచ్చారు? భారతీయులకి అమెరికాలో రక్షణ లేకుండా పోయిందా? ఈ రూపంలో ఈ రకంగా చాలా దారుణంగా మనం చూసాం. ఒక హోటల్ నిర్వహిస్తున్న డల్లాస్ నగరంలో ఒక హోటల్ నిర్వహిస్తున్నటువంటి చంద్రమౌళి అనేటువంటి యజమానిని అక్కడ స్థానికుడైనటువంటి ఒక దుర్మార్గుడు సైకో మార్టినేజ్ అనేటువంటి ఒక సైకో ఏకంగా యజమాని తలను తెంచేసి ఆ తలతో ఫుట్బాల్ ఆడుకొచ్చాడు. ఇప్పుడు నిజాముద్దీన్ అనేటువంటి ఒక యువకుడు అక్కడ ఏ తప్పు చేసినా శిక్షించాల్సింది పోయి పోలీసులు ఏకంగా కాల్చి చంపేశారు. భారతీయులకి, తెలుగు వారికి అమెరికాలో రక్షణ లేకుండా పోయిందా అనేటువంటి అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలు కూడా ఈ వార్తల ద్వారా మనకు అర్థమవుతున్నాయి. మా ప్రతినిధి శిల్ప కూడా సిద్ధంగా ఉన్నారు నాతో పాటుగా. శిల్ప, సో నిజాముద్దీన్ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? నిజాముద్దీన్ తన పోస్ట్ ఇవన్నీ కూడా ఇంత ఆవేదన భరితంగా, ఆగ్రహంతో కూడిన పోస్టులు చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు తిరిగి వెనక్కి వచ్చాయి, మరి అక్కడ ఇన్ని ఇబ్బందులు పడుతున్నామని ఎప్పుడు అనలేదా? తల్లిదండ్రులతో ఏ విషయాల్ని పంచుకున్నాడని, ఎందుకు ఈ ఘటన జరిగింది? అమెరికాలో పోలీస్ కాల్పులో పాలమూరు వాసి మృతి చెందారు. ప్రధానంగా ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లి ఎంఎస్ పూర్తి చేశారు. ఎంఎస్ పూర్తి చేసిన అనంతరం అక్కడే సెటిల్ అయ్యారు. దాదాపు 10 సంవత్సరాలు గడుస్తుంది. 10 సంవత్సరాల అనంతరం మొన్న ఒక్కసారిగా ఇటు తల్లిదండ్రులకు మొన్న ఫోన్ వచ్చి మీ అబ్బాయి మృతి చెందారని చెప్పగానే ఇటు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకవైపు రూమ్మేట్స్ మధ్య గొడవ అనేది తారాస్థాయికి పెరగడంతో అటు ఎమర్జెన్సీ కాల్ చేశారు పోలీసులకు. 911 అనే నెంబర్కి ఫోన్ కాల్ వెళ్ళింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలం చేరుకొని వాళ్ళు నిలువరించే ప్రయత్నంలో ఇద్దరు కూడా ఆయుధాలతో పరస్పర దాడులు చేసుకోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిజాముద్దీన్ అనే వ్యక్తి మరణించారు. నిజాముద్దీన్ అనే వ్యక్తి పాలమూరుకి చెందినటువంటి వాసిగా గుర్తించారు. ఇప్పటికే దాదాపు 15 రోజులు గడిచాక మొన్న గురువారం రోజు పేరెంట్స్ కి తెలియపరచడంతో వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా వినిపించారు. గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇటు సొంత దేశానికి తిరిగి రాలేదు, చివరి చూపు కూడా లేదని ఇప్పటికే విదేశాంగ మంత్రికి లేఖ రాసి
ఏదైతే మృతదేహం ఉంటుందో దాన్ని ఇటు ఇండియాకి పంపించాలంటూ కూడా ఒకవైపు అటు విదేశాంగ మంత్రిని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అక్కడ పోలీసులు ఎందుకు కాల్పులు జరిపారు, కాల్పులు ఉద్దేశపూర్వకంగానే జరిపారు అంటూ కూడా అటు తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అటు అమెరికాలో గన్ కల్చర్ అనేది ఇటు ఎవరైతే ఇండియన్ వాసులు ఉంటారో, ఎవరైతే ఇండియన్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటే ఈ మధ్య కాల్పులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే మా కొడుకుపై టార్గెట్ చేసి ఖచ్చితంగా ఏదైతే దాడి కావచ్చు, రూమ్మెంట్స్ లో గొడవ అనే చిన్న గొడవకు అంత పెద్ద స్థాయిలో కాల్పులు జరపాల్సిన అవసరం ఏంది, కావాలని చేశారంటూ ఒకవైపు తండ్రి కూడా ఆరోపిస్తూ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా సహాయం చేయాలంటూ కూడా ఒకవైపు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 2016లో తను అక్కడికి వెళ్ళాక ఎంఎస్సి పూర్తి చేసిన అనంతరం ఉద్యోగాలను జాయిన్ అవుతూ మొత్తం కూడా సెటిల్ అయ్యారని అనుకుంటున్న తరుణంలోనే ఈ వార్త రావడంతో ఒకవైపు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకవైపు అక్కడున్నటువంటి రేసిజం ఎదుర్కొంటున్నా ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉందంటూ కూడా ఒకవైపు తల్లిదండ్రులకు గతంలో చాలా సార్లు చెప్పినట్టు కూడా ఒకవైపు తండ్రి పెద్ద ఎత్తున చెప్తున్నారు. దీనికి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే గన్ కల్చర్ లో భాగంగానే నా కుమారుడు మరణించారంటూ కూడా ఒకవైపు తండ్రి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా సమన్వయం చేసుకుంటూ మృతదేహాన్ని ఇండియాకి తీసుకురావాలంటూ కూడా గత 10 ఏళ్లలో తనతో రూమ్మేట్ కి తనకున్న సమస్య ఏంటి అంటే రూమ్మేట్ పైన కత్తితో దాడి చేశాడు అని చెప్పి అమెరికన్ పోలీసులు చెప్తున్నట్టుగా మీడియా కథనాల్లో వస్తోంది. సో తన రూమ్మేట్ ఎవరు, అసలు రూమ్మేట్ తో ఉన్న విభేదాలు ఏంటి, తనపై ఫుడ్ పాయిజన్ చేశారని కూడా గతంలో లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసుకొచ్చాడు ఆయన. సో రూమ్మేటే ఫుడ్ పాయిజన్ చేశాడా, తనకి ఫుడ్లో విషయాన్ని కలిపాడా, లేదంటే రూమ్మేట్ కనుక విభేదాలు ఏంటి తల్లిదండ్రులకు చెప్పుకున్నాడా ఈ రోజైనా? రైట్, ఇద్దరు ఫ్రెండ్స్ కూడా గత కొంతకాలంగా అక్కడ నివసిస్తున్న తరుణంలోనే ఇద్దరు కూడా ఏదైతే రేసిజం ఉంటుందో దాని పట్ల ఇద్దరు కూడా అభిప్రాయ భేదాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీన్ని రోజు రోజుకి గొడవలు అనేవి తారాస్థాయికి పెరిగిన అనంతరం అక్కడ ఉన్నటువంటి ఏదైతే 15 రోజుల క్రితం ఒక్కసారిగా ఇద్దరు కూడా పెద్ద ఎత్తున గొడవలు పడ్డారు. ఒకవైపు ఇద్దరు కూడా ఆయుధాలతో పరస్పరం దాడికి దిగారు. వెంటనే ఎమర్జెన్సీ కాల్ చేశారు 911కి. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ వాళ్ళిద్దరిని కూడా నిర్వహించే ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరు చేతిలో కూడా ఆయుధాలు ఉండడంతో వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో పాలమూరు వాసి మృతి చెందారు. ఇక్కడున్న మొత్తం ఇంకో వ్యక్తి కూడా గాయపడ్డట్టు కూడా తెలిసింది. ఆ వ్యక్తిని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. దీనికి ప్రధానంగా ఒకవైపు ఏదైతే ఖచ్చితంగా ఇది కావాలనే చేశారంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ గత కొంతకాలం క్రిందట నిజాముద్దీన్ ఇక్కడ రేసిజం ని ఎదుర్కొంటున్నా ఎవరు కూడా సహకరించడం లేదు. ప్రతిరోజు కూడా అటు ఉద్యోగం నుంచి కూడా టర్మినేట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కూడా ఏదైతే కాసేపట్లో ఇటు కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాక తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే రేసిజం వల్ల చనిపోయారా, లేకుంటే ఈ ఉద్యోగం కావచ్చు వాళ్ళిద్దరి మధ్య ఏదైతే స్నేహితుల మధ్య అయినటువంటి గొడవ వల్ల చనిపోయారా అనేది కూడా ప్రస్తుతం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ తండ్రి మాత్రం కావాలని పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారమే కాల్పులు జరిపారు. కాల్పుల్లో కావాలనే మా కొడుకుని ఈ విధంగా చేశారంటూ కూడా ప్రస్తుతం అయితే తండ్రి ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి చూసుకున్నట్లయితే ఇండియన్లే టార్గెట్ గా అటు అమెరికాలో గన్ కల్చర్ అనేది పెరుగుతుంది. ఇందులో మూలంగానే ఘటన జరిగింది సెప్టెంబర్ 3న అన్నట్టుగా తెలుస్తోంది. 15 రోజులు కావస్తోంది. ఇప్పటివరకే తండ్రికి సమాచారం లేదా, నిన్నే తెలిసిందా? ఖచ్చితంగా ఘటన జరిగి 15 రోజులు అవుతుంది. 15 రోజుల తర్వాత గురువారం రోజు అటు తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విధంగా ఇంత ఒకవైపు సొంత కుమారుడు మరణించినా కూడా ఇప్పటి వరకు సమాచారం లేదు, ఏదో జరిగి ఉంటది, కావాలనే చేస్తుంటారు, హైడ్ చేస్తున్నారంటూ కూడా అటు తండ్రి ఆరోపిస్తున్నారు. మొత్తం మీద సెప్టెంబర్ 3న ఈ ఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటు తల్లిదండ్రులకు సైతం అసలు ఇన్ఫర్మేషన్ లేదు. తన కొడుకు నుంచి కూడా అటు రోజు కూడా కాల్ చేసే మాట్లాడేవారు, కానీ తన కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవటం లేదు. తన వేరే స్నేహితులు కాల్ చేశారు. ఎవరైతే నిజాముద్దీన్ చెందినటువంటి స్నేహితులు ఇటు తల్లిదండ్రులు కాల్ చేసి ఈ విధంగా మీ అబ్బాయి కాల్పులకు బలయ్యారని చెప్పడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కన్ఫర్మేషన్ చేసుకున్నారు. కన్ఫర్మేషన్ చేసుకున్న అనంతరం ఇటు విదేశాంగ మంత్రికి కూడా లేఖ రాసి ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావాలి అంటూ కూడా ఒకవైపు వాళ్ళు విన్నపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా 10 ఏళ్ల క్రితం అక్కడికి వెళ్ళి ఎన్నో ఆశలతో అక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ ఖచ్చితంగా తిరిగి వస్తారంటూ కూడా వాళ్ళు
అనుకుంటున్న సమయంలోనే ఈ విధంగా కావడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు ప్రస్తుతం అయితే వేడుకుంటున్న ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావాలి అంటూ కూడా దీని గల కారణాలు ఏంటో కూడా దీనిపైన ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఇండియన్ ఎంబసీకి కూడా ప్రస్తుతం అయితే లేఖ రాసినట్టు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా మహబూబ్ నగర్ చెందినటువంటి మొహమ్మద్ నిజాముద్దీన్ 2016లో ఎంఎస్ కోసం అని చెప్పి యుఎస్కు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అక్కడే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, అంతా సవ్యంగానే ఉంది. కానీ రీసెంట్గా ఆయన లింక్డ్ఇన్ పోస్ట్ తన తండ్రి చెప్తున్న మాటలో చూస్తే కనుక నేను రేషియలిజాన్ని ఎదుర్కొంటున్నాను, ప్రాంత విభేదాలని, మత విభేదాలని, నేను వివక్షతని ఎదుర్కొంటున్నాను అని చెప్పి ఆ నిజాముద్దీన్ రాసుకొచ్చాడు లింక్డ్ఇన్లో. ఆ తర్వాత తన ఫుడ్ని కూడా పాయిజన్ చేశారని చెప్తున్నాడు, నా ఫుడ్ కూడా పాయిజన్ చేశారని చెప్తూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా రాసుకొచ్చాడు. సో తర్వాత అటు నిజాముద్దీన్కి సంబంధించిన విషయంలో కొంత కంపెనీ కూడా తను టర్మినేట్ చేసింది. ఆ కంపెనీలో లేడు, తర్వాత మరి ఎటువంటి ఉద్యోగం సాధించాడు, ఎలా ముందుకు వెళ్ళాడో తెలియదు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 3వ తేదీన తనతో పాటుగా రూమ్లో ఉండేటువంటి తన స్నేహితుడి పైన కత్తితో దాడి చేస్తున్నాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు, అమెరికన్ పోలీసులు చెప్తూ ఉన్నారు. సో దాడి చేస్తూ ఉన్నాడు, ఆ మిత్రుడు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. కత్తి చేతిలో ఉంది కాబట్టి ఆయన చెప్తే వినకపోవడంతోనే మేము కాల్చామని చెప్పి అక్కడ అమెరికన్ పోలీసులు చెప్తున్నారు. సో వెంటనే హుటాహుట్నా ఇటు నిందితుడిని అంటే నిజాముద్దీన్ని ఆ కత్తితో దాడి చేసిన కారణంగా ఆయన్నిపై కాల్చడంతో ఆయనని అటు కత్తి గాయాలైనటువంటి ఆ మిత్రుడు ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించాము. సో నిజాముద్దీన్ హాస్పిటల్కి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ మరణించాడట. ఆ తల్లిదండ్రులకు కూడా సుమారుగా 10-15 రోజుల తర్వాత సమాచారం అందింది. సో ఏదేమైనా ఎటువంటి తప్పు చేసినా, ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా కూడా డైరెక్ట్గా చంపే హక్కు ఎవరికీ లేదు. వారిని నిజంగానే తప్పు చేశారనిపిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోండి, అరెస్ట్ చేయండి, జైలుకు పంపించండి. కానీ మరి ఇంత దారుణంగా నిజాముద్దీన్ని పోలీసులు చుట్టుముట్టి గన్తో పేల్చి కాల్చి చంపడం అనేది ఇప్పుడు చాలా సర్వత్రా కొంత ఆందోళనకు గురి చేస్తోంది. సో ఆయన లింక్డ్ఇన్ పోస్ట్లో కూడా నేను రేషియలిజాన్ని, వివక్షతని ఎదుర్కొంటూ ఉన్నాను, నాకు భారతీయుడు అనేటువంటి ఒక నల్లజాతీయుడు అనేటువంటి విధంగా ఇక్కడ వైట్ మ్యాన్స్ చూస్తూ ఉన్నారు, వాళ్ళంతా నన్ను అలా ట్రీట్ చేస్తున్నారని చెప్పి నిజాముద్దీన్ పోస్ట్ చేసుకొచ్చాడట. సో నిజాముద్దీన్ మాట్లాడిన ఆ చివరి మాటలు కూడా తండ్రి ఇంకా నాకు గుర్తే ఉన్నాయి, నేను ఇక్కడ రకంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నా నాన్న అని చెప్పుకొచ్చాడంట ఆయన. సో రాంగ్ఫుల్ టర్మినేషన్, తనని తప్పుడుగా ఉద్యోగుల నుంచి తొలగించడం పైన కూడా ట్వీట్ చేశారు. ఒకసారి లింక్డ్ఇన్లో ఏం పోస్ట్ చేశారో చూస్తే, ఐ హ్యావ్ బీన్ ఏ విక్టిమ్ ఆఫ్ రేషియల్ హేట్రెడ్, రేషియల్ డిస్క్రిమినేషన్, రేషియల్ హరాస్మెంట్, టార్చర్, వేజ్ ఫ్రాడ్, wrongful termination and obstruction of justice. ఆయన ఏం చెప్తున్నాడు, నేను వివక్షతను ఎదుర్కొన్నాను, నాపై అసహించుకునేవారు, నన్ను తప్పుగా చూసేవారు, నన్ను హరాస్ చేసేవారు, టార్చర్ చేసేవారు, ఇచ్చేటువంటి జీతాల్లో కూడా తప్పుడు జీతం, వేజ్ ఫ్రాడ్, తప్పుడు జీతం ఉండేది, రాంగ్ఫుల్ టర్మినేషన్, నన్ను తప్పుడుగా ఉద్యోగం నుంచి తొలగించారు, తర్వాత అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్, న్యాయం జరగకుండా అడ్డుకునేవారు అని చెప్పి కూడా ఆయన తన లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ఇదొకటే కాదు, ఎనఫ్ ఇస్ ఎనఫ్, జరిగిపోయింది, వైట్ సూపర్మసీ ఆర్ రేసిస్ట్ వైట్ అమెరికన్ మెంటాలిటీ హ్యాస్ టు ఎండ్. ఈ జరిగిపోయింది, ఇకపైనైనా వైట్ సూపర్మసీ, తెల్ల జాతీయులు మీ యొక్క అమెరికన్ మెంటాలిటీని, రేసిజం మెంటాలిటీని ఇకనైనా స్వస్తి పలకండి అని చెప్పి ఆయన లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారట. సో ఈ రకమైన పోస్ట్ కారణంగా నేను పాయిజనింగ్ ఆఫ్ హిస్ ఫుడ్, తన యొక్క ఆహారంలో కూడా విషం పెట్టారట, ఎవరు డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నారట, ఎవిక్షన్కి గురయ్యాడట. సో ఇలా కంటిన్యూస్గా ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులని కూడా లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ సెప్టెంబర్ 3వ తేదీన తన తోటి రూమ్మేట్ పైన నిజాముద్దీన్ దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్తో కొంతమంది పోలీసు అధికారులకు సమాచారం ఇస్తే పోలీసు అక్కడికి చేరుకొని నిజాముద్దీన్ పైన కాల్పులతో నిజాముద్దీన్ని అంతమొందించారట. సో ఏ తప్పు జరిగినా, ఎటువంటి తప్పు జరిగినా కూడా తెలియక జరిగినా నిజాముద్దీన్ డైరెక్ట్గా కాల్చి చంపేయడం అనేది పోలీసులు చేస్తున్న అతిపెద్ద తప్పు. దీనిపైన ఓపెన్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఇండియన్ ఎంబసీ కూడా కోరినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి యుఎస్లో కూడా ఓపెన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో ఒకసారి ఈ ఘటన పైన పోలీసులు మాట్లాడుకొచ్చారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. On Wednesday morning at approximately 6:18 a.m., officers responded to a 911 call from a residence on the 1800 block of Eisenhower Drive involving a disturbance between two roommates. As officers were responding to the location, they received information that the situation had escalated and the suspect
was now stabbing the victim. The first arriving officer ran to the front door and identified themselves. The officer could hear a loud commotion inside and decisively made a crisis entry into the residence by kicking open the locked front door. The officer quickly followed the sounds toward the hallway where the attack was taking place. The officer saw 4 people in the hallway, including the suspect who was straddling the victim, effectively pinning the victim to the ground. I'll direct your attention to the still image from the involved officer's body-worn camera. You see the suspect is positioned on top of the victim and the victim's on the bottom. You will notice one roommate at the back end of the hallway, and off the screen we know that the reporting party was standing in this room with the open door to the left. The officer attempted to de-escalate the situation with verbal commands, but the suspect ignored the commands and raised their arm holding the knife to a striking position above the victim. When the officer saw the suspect's hand holding the knife come down towards the victim, the officer shot 4 times, striking the suspect with all 4 of the shots. This is another still image from the body camera after the shooting, and you'll notice the knife visible in the hallway. The 2 other occupants were safe during the incident and were directed outside to safety with the victim, while the officer, who was still the only officer on scene, stayed with the suspect waiting for backup. Upon their arrival, officers provided medical aid until EMS arrived. The suspect was transported to a local hospital where they were pronounced deceased at 7:22 a.m. The victim was transported to another local hospital where they were treated for multiple stab wounds to the hands, chest, lung, and abdomen before being released. The victim expressed gratitude for the quick and decisive actions by law enforcement, as they were in fear for their life. Fortunately, no officers were injured during the incident. Based on witness statements, the suspect used 2 knives during the assault. The first knife broke away at the handle. The suspect then retrieved a second knife in order to continue the assault. One officer discharged their firearm during the incident. The officer, Robert Alsop, has been an officer approximately 12 years as a police officer. He is trained in crisis intervention, and Officer Alsop's body-worn camera was activated throughout the entire incident, including at the time of the shooting. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్.